ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును ఇంకా భాషల్లో మాట్లాడే వరాన్ని నేను ఎలా పొందుకోగలను? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినట్లయితే భూమి మీదకి రావడం మనం చూస్తాం. అది దేవుని చేత ఇవ్వబడిన వాగ్దానం. శిష్యులకు మాత్రమే కాదు కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38, 39 వచనాలు చదివినప్పుడు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు మీకు అందరికీ అంటున్నాడు. ఇది వాగ్దానము, దేవుని వాగ్దానము. ఆయన వాగ్దానాలు ఏది కూడా మనం ఎలాగ పొందుకోవాలి అంటే విశ్వాసము ద్వారా. సో పరిశుద్ధాత్మ బాప్తీసం అనే వాగ్దానము మొదటిగా విశ్వసించాలి, దానిలో నమ్మకం ఉంచి మనం పొందుకోగలుగుతాం. సిస్టర్ ఏమడిగారంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం ఎలా పొందాలి, భాషల వరం ఎలా పొందాలి అని అడిగారు. భాషల గురించి సెకండ్ వీడియో చేస్తాను. పరిశుద్ధాత్మలో బాప్టిజం అంటే ఏంటో తెలుసుకోండి. పరిశుద్ధాత్మలో బాప్టిజం అనేది కేవలం అపోస్తులు మాత్రమే పొందారు. ఆ తర్వాత కొర్నేలు ఇంటి వారు పొందారు. ఆ తర్వాత ఇంకొంతమంది పొందారు. ఎందుకు పొందారు అంటే మొదటి శతాబ్దంలో వారికి బైబిల్ అనేది లేదు, దేవుని యొక్క వాక్యం అనేది లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో వాటినే వారికి జ్ఞాపకం చేసేవాడు. మరి ఇప్పుడు ఉన్న క్రైస్తవులకి, ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకి బైబిల్ ఉంది, దేవుని యొక్క వాక్యం మన మధ్య ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మరలా మన మీదకు వచ్చి సపరేట్గా ఇంకో బైబిల్ బోధించాల్సిన అవసరం లేదు. మరి ప్రస్తుతం ఉన్న క్రైస్తవులు ఏ బాప్టిజం పొందుతున్నారు అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. వరం పొందుతున్నాము, పరిశుద్ధాత్మలో బాప్టిజం కాదు. అపోస్తులు పొందిన బాప్టిజానికి మనం పొందుతున్న బాప్టిజానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. పరిశుద్ధాత్మ వరం మనం పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి బైబిల్ అనేది మనం స్పష్టంగా చదవాలి. ఒక 4 మాటలు ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన, యూట్యూబర్ అయినంత మాత్రాన తెలుసు అనుకోవడం అది మీ భ్రమ. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్టిజం అనేది ప్రస్తుతం ఉన్న క్రైస్తవులు పొందే ఛాన్స్ అనేది లేదు. ఆమేన్.